నమస్కారం అండి. నేను డాక్టర్ రంజిత్ రావెళ్ళ, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, కరెంట్లీ వర్కింగ్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం. సో ఇవాళ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాము. సో ఈ వర్షాకాలంలో బాగా ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఖమ్మంలో ప్రస్తుతానికి మన దగ్గర చూసుకుంటుంటే డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ డెంగ్యూ ఫీవర్స్ యూజువల్గా వర్షాకాలంలోనే ఎక్కువ చూస్తాం అన్నమాట. ఈ వర్షాకాలంలో ఏంటంటే వాటర్ శాతం ఏదైతే నిలవ ఉండిపోతుందో దాని పైన మస్కిటోస్ బ్రీడింగ్ అయ్యి దాని నుంచి మస్కిటోస్ స్ప్రెడ్ అయ్యి దాని ద్వారా డెంగ్యూ ఫీవర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ మనం డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏంటి, ఏముంటే డాక్టర్ని కలవాలి, అసలు ఈ లక్షణాలు ఉంటే డెంగ్యూ ఫీవర్ అయినా కాదా అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో ఫస్ట్, డెంగ్యూ ఫీవర్లో లక్షణాలు ఏమిటి? నెంబర్ 1, జ్వరం చాలా హై ఫీవర్ వస్తూ ఉంటుందండి. అంటే ఒళ్ళు ముట్టుకుంటే కాలిపోవటమే కాకుండా ఒకవేళ టెంపరేచర్ చెక్ చేసుకుంటే 102, 103 అలా ఉంటుంది. సరే కదా అనేసి జ్వరం ట్యాబ్లెట్ ఏమన్నా వేసుకుంటే ఆ కొద్ది సమయాన్ని వరకే తగ్గుతుంది, మళ్ళీ కంటిన్యూగా జ్వరం ఉంటూనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ జ్వరం ఉంటుందండి. నెంబర్ 2, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన ఒళ్ళు నొప్పులు. అది తలకాయ నొప్పి కాడ నుంచి మొదలు పెట్టుకొని చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, ఇవన్నీ బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. థర్డ్ సిమ్టమ్, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, ఏమి తినబుద్ధి కాదు, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ కామన్ గా చూసే థర్డ్ సిమ్టమ్ అండి. 4వ సిమ్టమ్ బాగా నీరసం ఉండటం. ఈ మోస్ట్ కామన్ గా డెంగ్యూ జ్వరంలో చూసే సిమ్టమ్స్ అండి. ఈ 4 సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్ గా వెళ్ళి డాక్టర్ని కలవటమే ముఖ్యం అనమాట. ఏ సిమ్టమ్స్ ఉంటే ఎమర్జెన్సీగా వెళ్ళి కలవాలి. డెఫినెట్ గా అసలు జ్వరం అనేది ఉన్నప్పుడు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవటమే మంచిదండి. మనం స్వతహాగా ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకొని చూసుకోవటం కంటే. ఎందుకంటే ఈ డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ శాతం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవటమే మంచిది. కానీ ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా ఎమ్మటే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. డాక్టర్ ఉన్నారా లేదా అని కాదు, ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలన్నమాట. ఏం సిమ్టమ్స్ అంటే, నెంబర్ 1, బ్రషింగ్ చేసుకుంటున్నప్పుడు పళ్ళల్లోంచి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, డెఫినెట్ గా ఇమీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్లేట్లెట్ శాతం తగ్గిపోయినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ బ్లీడింగ్ అయితే బ్రషింగ్ చేసుకునేటప్పుడు పళ్ళల్లోంచి వచ్చినా సరే, యూరిన్ లో రెడ్ కలర్ లో వచ్చినా సరే, మోషన్ లో బ్లీడ్ అయినా సరే, ఈ 3 ఏంటంటే బ్లీడింగ్ సిమ్టమ్స్ అనమాట. మన బాడీలో ఎక్కడ బ్లీడింగ్ అయినా ఆపటానికి ప్లేట్లెట్స్ ఉంటాయి అనమాట. ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో దీని అర్థం ఏంటంటే డెఫినెట్ గా మీ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని అర్థం. అది సివియర్ అయిపోయే లోపల మన డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. నెంబర్ 2, బాగా వామిటింగ్స్ అవటం, పర్సిస్టెంట్ వామిటింగ్ అంటాం. కంటిన్యూస్ గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఏమన్నా తిన్నా సరే తిన్నట్టు కాదు, కంప్లీట్ వామిటింగ్ అవుతూ ఉంటుంది. టాబ్లెట్ వేసుకున్న ఆగం అనమాట. కొన్నిసార్లు వామిటింగ్స్ కంటిన్యూస్ గా అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా డెఫినెట్ గా డాక్టర్ని వెళ్ళి కలవాలండి. నెంబర్ 3, వెరీ హై టెంపరేచర్స్. అసలు ఏమంటారు, టాబ్లెట్ వేసుకునే కంట్రోల్ కావట్లేదు, చాలా విపరీతంగా ఉంటుంది, కంటిన్యూస్ గా టెంపరేచర్ ఉంటుంది అన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతుందండి. మనం తీసుకున్న వాటర్ కూడా అప్పుడప్పుడు సరిపోదు, ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో కంటిన్యూస్ హై పర్సిస్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా డాక్టర్ని కలవటం చాలా ముఖ్యం అనమాట. నెంబర్ 4, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవటం. అంటే యూరిన్కి వెళ్తున్నాం అంటే రోజు మొత్తంలో అసలు ఒక్కసారి కూడా రావట్లేదు యూరిన్, డెఫినెట్ గా అలాంటి టైంలో కూడా డిహైడ్రేషన్ సైన్స్ కాబట్టి వెళ్లాల్సిందేనండి. నెంబర్ 5, ఫ్లూయిడ్ అక్యుములేషన్. అంటే కడుపు ఉబ్బరంగా అనిపించినా కానీ, కాళ్ళు వాపుల్లాగా అనిపించినా కానీ, చేతులు వాపుల్లాగా అనిపించినా కానీ వెళ్ళటం ముఖ్యం అన్నమాట. సో ఈ 4-5 సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి డెంగ్యూ పేషెంట్స్ ఎవరైనా సరే. అండ్ డెఫినెట్ గా ప్లేట్లెట్ కౌంట్ అనేది 7 రోజుల వరకు ఈ ఫీవర్ ఉంటుందండి. ఫస్ట్ 4 days ఫీవర్ విపరీతంగా ఉంటుంది. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత 5th డే నుంచి ప్లేట్లెట్లు తగ్గుతాయి అనమాట. ఆ ప్లేట్లెట్లు ఎంత తగ్గుతున్నాయి ఏంటి అనేది కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేట్లెట్ కౌంట్ చూసుకోవటం అండ్ డెంగ్యూ గురించి తెలుసుకోవటం అనమాట. ఇది మనం మినిమం కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అనేది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డెఫినెట్ గా డెంగ్యూ పేషెంట్ ఎవరికైతే ఫీవర్ ఉంటుందో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగుతూనే ఉండాలి. అది మనం రోజుకి 1 నుంచి 2 లీటర్లు తాగుతాం. యూజువల్ ఎయిర్ కండిషనర్లు ఉంటే అది కూడా తాగకపోవచ్చు. బట్ డెఫినెట్లీ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళు 3 to 4 లీటర్స్ తాగాల్సిందే. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ తాగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెంగ్యూ పేషెంట్స్ లో. దాంతోపాటు హై ఫ్రూట్ కన్జంప్షన్ ఉంటే బెటర్ అంటాం అనమాట. ఎందుకంటే ఫ్రూట్స్ లో కూడా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, అండ్ ప్లేట్లెట్ బూస్టింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది కాబట్టి కొన్ని ఫ్రూట్స్ తీసుకోమంటామండి. ఈ ఫ్రూట్ తినండి, ఆ ఫ్రూట్ అని తినండి అని అంటాం కంటే కూడా ఈ సీజనల్ గా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవటమే మంచిదండి. సో ఈ 2 things వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఫీవర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా పారాసిటమాలో లేకపోతే ఏదైతే ఉందో అది తీసుకోవటం కూడా
యూజువల్లీ సజెస్టబుల్. దానికంటే ఎక్కువ యాంటీబయాటిక్స్కి వెళ్ళటం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అన్లెస్ అంటిల్ మీ డాక్టర్ మీ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మీ టోటల్ కౌంట్ తగ్గిపోయిందా అలా చూసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప మీరు స్వతహాగా తీసుకోవటం కరెక్ట్ కాదండి. సో ఈ కొన్ని సిమ్టమ్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ.